హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. సినిమా పేరు వచ్చేసి టు క్యాచ్ ఏ కిల్లర్. ఈ సినిమా ఆన్లైన్ చెప్పడం కన్నా డైరెక్ట్గా కథలోకి వెళ్ళిపోవడం బెటర్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ న్యూ ఇయర్ రోజు పార్టీ చేసుకుంటున్న ఊరు జనాలందరినీ చూపిస్తూ ఉంటారు. అందులో ఒక బిల్డింగ్ మీద జనాలు విపరీతంగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. మరో పక్క ఎవరో కిల్లర్ గాడు గన్ను తీసుకుని ఆ బిల్డింగ్ లో కనిపించిన ప్రతి ఒక్కరిని దూరం నుంచి కాల్చవతలు పడేస్తూ ఉంటాడు. లిఫ్ట్ లో వెళ్లే వాళ్ళని చెప్పేసి, మామూలుగా ఉండేవాళ్ళని చెప్పేసి, అందులోనూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఆ బిల్డింగ్ పైన ఉన్న ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చినట్లు కాల్ చేస్తూ ఉంటాడు. అందులోనూ చాలా మంది చనిపోతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హడావుడిగా అక్కడికి వచ్చేస్తుంది అనమాట. అందులో మన కథలో హీరోయిన్ ఉంటుంది. అంటే హీరోయిన్ పోలీస్ ఆఫీసరు. ఆ తర్వాత హీరోయిన్ లోపలికి వెళ్ళి చూస్తే అద్దంలో నుంచి లోపలికి వచ్చేసి బుల్లెట్లు లోపల ఉన్న మనుషులు తగిలిందనమాట. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే బుల్లెట్ ఏ డైరెక్షన్ నుంచి వచ్చిందో ఆ డైరెక్షన్ కి లేజర్ లైట్ ని ఆన్ చేసి పెడుతుంది. అలా ఆన్ చేసి పెడితే ఈ లేజర్ లైట్ కాస్త ఒక అపార్ట్మెంట్ ని పాయింట్ చేసి చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మిగతా పోలీసులు కూడా వాళ్ళ దగ్గర ఉన్న లేజర్ లైట్లతో అన్ని బుల్లెట్లు వచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు కూడా లేజర్ లైట్లు ఆన్ చేసి చూస్తే అదే అపార్ట్మెంట్ కి టార్గెట్ చేసి చూపిస్తుంది. ఇంకా ముఖ్యంగా అపార్ట్మెంట్ లో ఉన్న 17వ ఫ్లోర్ లో ఉన్న ఒక ఫ్లాట్ వైపు చూపిస్తూ ఉంటుంది. దాంతో పోలీసులందరూ ఏంటంటే అక్కడ బయలుదేరదాం అని చెప్పి అనుకునే లోపే ఆ ఫ్లాట్ కాస్త పేలిపోతుంది. దాంతో అపార్ట్మెంట్ లో ఉన్న జనం అందరూ భయంతో పరుగులు తీస్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో పోలీసులందరూ అక్కడికి వెళ్లి అందరినీ జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి అంటూ ఉంటారు. కానీ హీరోయిన్కి ఏమొస్తుందంటే డౌట్, ఈ కిల్లర్ గాడు కూడా జనంలా పారిపోతాడని చెప్పేసి హీరోయిన్ బయటకు వచ్చే ప్రతి ఒక్కరిని వీడియో రికార్డ్ చేసుకుని తీసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా హీరోయిన్ అపార్ట్మెంట్ లోకి ఎంట్రీ ఇస్తుంది. కాకపోతే అక్కడ పొగ ఎక్కువగా ఉండటం వల్ల ఆ పొగ పీల్చుకోలేక హీరోయిన్ కింద పడిపోతుంది. వెంటనే అక్కడ ఒక డిటెక్టివ్ వచ్చేసి హీరోయిన్ కి ఒక మాస్క్ ఇస్తాడు. దాంతో హీరోయిన్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. అందులోనూ ఈ ఫ్లాట్ ఓనర్ ఏంటంటే పాపం కష్టాలు ఎక్కువ ఉండటం వల్ల దీన్ని నమ్మేద్దాం అని చెప్పేసి వేరే ఊరు వెళ్ళిపోతాడు ఈ కష్టాలు తట్టుకోలేక. సో ఈ ఫ్లాట్ లో ఇప్పుడు జరిగిన ఈ దారుణానికి ఆ ఫ్లాట్ ఓనర్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో సినిమా ఓపెన్ అవుతుంది. అక్కడ ఒక పోలీస్ అధికారి అందరితో ఏమంటాడంటే, మనం ఎలాగైనా కిల్లర్ గాని పట్టుకోవాలి, ఎందుకంటే న్యూ ఇయర్ కదా ఇంతమందిని కాల్ చంపేశారు, తీవ్రవాదులు అని చెప్పి అనుకుంటారు. అలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎంతవరకు రాలేదు. ఖచ్చితంగా తీవ్రవాది కాదు. కాకపోతే కిల్లర్ గాడు మాత్రం మనవాడే, అందులోనూ టార్గెట్ చేసి మరీ చంపాడు. ఎందుకంటే కేవలం ఒకే ఒక బిల్డింగ్ ని టార్గెట్ చేసి కాల్చాడు. కాబట్టి మనం వాడు ఈ ఊరు దాటి పారిపోయేలో పట్టుకోవాలి. హైవే మొత్తం బ్లాక్ చేశాను కాబట్టి అందరూ కొంచెం అలర్ట్ గా ఉండని చెప్పేసి అంటంతో అక్కడున్న ప్రతి ఒక్క పోలీసు ఓకే అని చెప్పేసి అంటారు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి కాఫీ తాగుతూ తనతో పాటు పనిచేసి ఇంకో పోలీస్ అధికారితో ఇలా అంటుంది అనమాట. చూడండి, నాకు తెలిసినంత వరకు ఆ కిల్లర్ గాడికి ఏదో ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి అంటంతో ఈ మాట కాస్త ఆ పై అధికారి వింటాడు. ఎలాగంటున్నావు అమ్మా అని చెప్పేసి అంటంతో ఏముంటుందండి, వాడు మామూలుగా కిల్లర్ గాడు అనుకుంటూ ఒక ఇద్దరిని చంపేసి వెళ్ళిపోయేవాడు. కానీ వాడు అలా కాదు, 20 మందిని కాల్చాడు. వాడు 20 మందిని కాల్చిన తర్వాతే వాడి ఈగో సాటిస్ఫై అయింది. అలా కాల్చాడు అంటే ఖచ్చితంగా వాడికి మానసిక స్థితి సరిగా లేదు. అందులోనూ వాడు ఇలాగే మళ్ళీ కాల్చే ప్రమాదం ఉందని చెప్పేసి అంటంతో ఆ పై అధికారి ఇంప్రెస్ అయిపోతాడు. నువ్వు ఖచ్చితంగా ఈ కేసులో వన్ ఆఫ్ ద మెంబర్ అవుతావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ తిరిగి రూమ్ కి వచ్చేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ కంటూ ఎవరు లేరనమాట. తను ఒంటరిగా బతుకుతూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా పడుకుంటుంది. కాకపోతే ఎర్లీ మార్నింగ్ హీరోయిన్ కి తన పై అధికారి ఫోన్ చేస్తాడనమాట. అర్జెంట్ గా రెస్టారెంట్ పేరు చెప్పేసి అక్కడికి రమ్మని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది. ఏంటి ఎక్కడికి రమ్మంటున్నాడు అని చెప్పేసి సరే అని చెప్పి అక్కడ హడావుడిగా వెళ్తుంది. వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏంటంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆయన హీరోయిన్ తో ఏమంటాడంటే, చూడు, ఈ కిల్లర్ గాని మనం ఎలాగైనా పట్టుకోవాలి, అందులోని వాడి మైండ్ సెట్ నీకు బాగా అర్థమైంది కాబట్టి ఈ కేసులో నువ్వు నేను అంతేకాకుండా ఈ డిటెక్టివ్ కూడా జాయిన్ అవుతాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆ డిటెక్టివ్ చూస్తుంది. ఆయన ఎవరో కాదు, హీరోయిన్ కి ఏంటంటే మైక్ వచ్చి కింద పడిపోయింది కదా, ఆ పొగ వాసన తట్టుకోలేక అప్పుడు వచ్చి ఒక అతను మాస్క్ పెట్టాడు కదా, అతనే ఇతను అనమాట. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి కూర్చొని కేసు గురించి డిస్కస్ చేస్తే సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైనా దొరికిందని చెప్పేసి పై అధికారి అంటాడు. కాకపోతే తర్వాత తెలిసేది ఏంటంటే ఆ బాంబు బ్లాస్ట్ అయిన తర్వాత ఆ రూమ్ లోనే ఆ ఫుటేజ్ మొత్తం కాలిపోయిందని చెప్పేసి వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి చనిపోయిన ఆ 29 మంది శవాల దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత వాటన్నిటిని చూస్తే వీళ్ళకి ఒక విషయం మాత్రం బాగా అర్థం అవుతుంది. అదేంటంటే వీళ్ళందరూ ఒకరికి ఒకళ్ళు సంబంధం లేని వాళ్ళు, అందులోనూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళు, ఇంకా ముఖ్యంగా రకరకాల మనుషులు, రకరకాల ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. కాకపోతే వీళ్ళందరిలో మన కథలో హీరోయిన్ ఒక పాయింట్ నోట్ చేస్తుంది. అదేంటంటే ఆ కిల్లర్ గాడు 29 మందికి 29 బుల్లెట్లను కాల్చాడనమాట. సో దాంతో హీరోయిన్ తన పై అధికారితో ఏమంటుందంటే, వీడు ఒక ట్రైనర్ షూటర్ అయినా ఉండాలి, లేకపోతే ఒక మిలిటరీ ఆఫీసర్ అయినా ఉండాలి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా ఎవడు షూట్ చేయలేడు. ఒక మనిషిని ఒక బుల్లెట్
తో చంపి ఇంకొక మనిషిని ఇంకో బుల్లెట్ తో చంపాడంటే ఒక మనిషికి 2 బుల్లెట్లు అస్సలు తెగలేదు, వీడు మామూలు కాదని చెప్పేసి అంటంతో ఆయన కూడా షాక్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళ దగ్గరికి ఒక అతను వచ్చేసి సార్ హంతకుడు దొరికాడండి అని చెప్పేసి అంటంతో వీళ్ళు స్టన్ అయిపోతారు. దాంతో వీళ్ళు హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ ఒక FBI ఆఫీసర్ ఉంటాడు అనమాట. ఆయన ఏమంటాడంటే ఈ అపార్ట్మెంట్ లో కుర్రోడు ఉన్నాడు, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క మొబైల్ మేము ట్రేస్ చేస్తే వీడు మాత్రం గన్నుతో కాల్ చేస్తాను చంపేస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అందులోను వీడి IP అడ్రస్ ని ట్రేస్ చేస్తే వీడు తీవ్రవాదుల గురించి గన్నుల గురించి మొత్తం సెర్చ్ చేస్తూ ఉన్నాడు. అందులోను వీడు ఆడే గేమ్స్ కూడా మనుషులను చంపేసుకునే గేమ్స్, మాకెందుకో వాడి మీద డౌట్ ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏముంటుందంటే చూడండి ఒకవేళ వీడే కిల్లర్ అయినా సరే అంత ఈజీగా వాడు మీకు దొరకడని చెప్పంటంతో ఆ FBI ఆఫీసర్ మాత్రం హీరోయిన్ తిట్టి నీ పన్ను చూసుకో అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ పై అధికారి వెళ్ళి తనతో మాట్లాడతాడు. ఆయన ఆ FBI ఆఫీసర్ ఏమంటాడంటే ఆ పిల్లాడి దగ్గర ఉన్న గన్ ఉందని చెప్పంటంతో ఇప్పటి వరకు మాకైతే ఏం గన్ కనిపించట్లేదు, కాకపోతే వాడు మాత్రం వాళ్ళ బాబాయ్ దగ్గర గన్ ట్రైనింగ్ తీసుకున్నాడని చెప్పేసి అంటంతో ట్రైనింగ్ తీసుకోవడం కూడా తప్ప అని చెప్పేసి అంటాడు. కాకపోతే FBI ఏజెంట్ మాత్రం నేను ఎవ్వరి మాట వినను, అందులోనూ మా వాళ్ళు వెళ్ళారు వాడిని బాగా ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి అంటంతో ఆ పిల్లాడి దగ్గరికి ఒక 3 గన్నులు పట్టుకుని వెళ్తారనమాట. కాకపోతే ఆ పిల్లాడు మాత్రం వీళ్ళని చూసి భయపడి ఏం చేయాలో తెలియక అలాగే పరిగెత్తుకుంటూ వెళ్లి అద్దాల్లోంచి దూకేస్తారనమాట బయటికి. దాంతో వాడు అక్కడే కింద పడి చనిపోతాడు. అది కూడా హీరోయిన్ కళ్ళ ముందే చనిపోతాడు. ఆ తర్వాత పోలీసులందరూ ఆ పిల్లాడి రూమ్ లోకి వెళ్లి మొత్తం చెక్ చేసి చూస్తే వాడి దగ్గర ఎటువంటి అనుమానించదగ్గ వస్తువులు దొరకవు, అసలు గన్నులే దొరకవు అనమాట. దాంతో వీళ్ళకి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఈ కిల్లర్ పిల్లాడు కాదు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ పై అధికారికి కోపం వచ్చేసి ఆ FBI ఆఫీసర్ ని పిచ్చ తిట్లు తిట్టి ఎన్నిసార్లు చెప్పాను మీకు నేను చెప్పేసి అంటంతో అక్కడే ఉన్న ఇంకొక ఆఫీసర్ ఏమంటాడంటే ఇప్పుడు మనం ఆ పిల్లాడిని బతికించలేము, అందులోని సిటీలో చాలా మంది భయపడుతున్నారు బయటికి రావడానికి, కాబట్టి ఆ పిల్లాడే కిల్లర్ అని చెప్పి అనౌన్స్ చేసి ఈ గ్యాప్ లో మనం కిల్లర్ ని పట్టుకుందాం అని చెప్పంటంతో ఈయన కోపం వచ్చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ పై అధికారి డిటెక్టివ్ వీళ్ళ ముగ్గురు కలిసి ఏం చేస్తారంటే అసలు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తాళం ఉంటేనే కదా కిల్లర్ గడు అక్కడికి వచ్చి కూర్చొని అందరిని కాల్చేది, కాబట్టి ఆ ఓనర్ ఎవరికైనా తాళం ఇచ్చాడని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఈ మధ్యకాలంలోనే ఎవరికి తాళం ఇవ్వలేదు కానండి 2 సంవత్సరాల క్రితం ఫ్లాట్ మొత్తానికి పెయింటింగ్ ఏమని చెప్పేసి ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చాయని చెప్పేసి అనడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు కూడా ఒక 3 పేర్లు ఇస్తారనమాట. వీళ్ళకి ఇచ్చామండి తాళం, వీళ్ళే పెయింట్లు వేసారని చెప్పేసి అనడంతో వాళ్ళని 1 by 1 కూర్చోబెట్టి ఒక్కొక్కరిని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారనమాట. అందులో కథను ఏమంటాడంటే సార్ 2 ఏళ్ల క్రితం పెయింట్లు వేసామండి, దానికి ఇప్పుడు అడిగితే ఏం సమాధానం చెప్తామని చెప్పేసి అంటంతో వీళ్ళు కూడా సరే ఇదంతా పక్కన పెట్టండి, మీరు జనవరి 1st రోజు ఎక్కడ ఉన్నారని చెప్పేసి అంటంతో 3 రకరకాల ప్లేసులు చెప్తారనమాట. అందులో ఒక అతను అయితే పిల్లాన్ని ఎత్తుకొని వస్తాడు. సో దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 ఎక్కడెక్కడైతే ప్లేసులు చెప్పారో అక్కడ కొంచెం CC కెమెరా ఫుటేజ్లు ఆ తర్వాత రకరకాలన్నీ ఎంక్వైరీ చేస్తే నిజంగానే కిల్లర్ గాడు కాల్చినప్పుడు వీళ్ళు అసలు ఇక్కడ లేరు. సర్లే వెళ్ళిపోండి అని చెప్పేసి వీళ్ళని కూడా వదిలేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫోన్ లో రికార్డ్ చేసింది కదా అందరూ బయటికి పారిపోతున్నప్పుడు, వాటిని కంప్యూటర్ లోకి కాపీ చేసుకొని అక్కడున్న ప్రతి ఒక్కళ్ళ ఫేస్ రికగ్నైజ్ చేసి వాళ్ళ అడ్రస్లు అన్నిటిని ట్రేస్ చేస్తుంది, కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా పక్కన ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారు ఎవరిదో కాదు హీరోయిన్ వాళ్ళ పై అధికారిది అనమాట. ఆయన ఈ అమ్మాయిని చూసి ఏంటమ్మా అలా డల్ గా ఉన్నావు, ఈ రోజు భోజనం మా ఇంట్లో చేదిగాని రా అని చెప్పేసి హీరోయిన్ రమ్మంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వాళ్ళ బాస్ తో కలిసి వెళ్తుంది. అప్పుడే మనకు ఒక విషయం తెలుస్తుంది, బేసికల్ గా ఇంతకు ముందు హీరోయిన్ FBI అనమాట. కాకపోతే తనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల తనంటే కొంచెం వర్క్ లో ఫోకస్ చేయకపోవడం వల్ల తను ప్రమోట్ అయ్యి తన పోలీస్ ఆఫీసర్ అయింది. అది సంగతి. అందులోని హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే చూడమ్మా నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు, నువ్వు కనుక కరెక్ట్ గా ఫోకస్ చేస్తే ఆ కిల్లర్ గాని మనం కనిపెట్టొచ్చు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా తప్పకుండా అని చెప్పేసి అంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక షాపింగ్ మాల్ చూపిస్తారు. అక్కడ ఉన్న ఒక ట్రయల్ రూమ్ చూపిస్తారు. అందులో ఒక అతను ఏం చేస్తారంటే హ్యాంగర్ కి తన బట్టలు తగిలిచ్చి షాపింగ్ మాల్ లో తీసుకొచ్చుకున్న డ్రెస్ మాత్రం వేసుకొని చూస్తాడు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులకు చూపిద్దాం అని చెప్పేసి బయటకు వస్తాడు. కానీ ఈ గ్యాప్ లో ఆ ట్రయల్ రూమ్ లో ఒకడు వచ్చేసి ఇతని బట్టలు వేసుకుని తన బట్టలు అక్కడ పడేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తాను ఏం చేస్తారంటే వాష్రూమ్ లోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేస్తూ ఉంటాడు. అక్కడ అతను చూసి బయట సెక్యూరిటీకి కంప్లైంట్ ఇస్తాడు. దాంతో వాళ్ళంటే లోపలికి వచ్చి చూస్తే అక్కడ వాడు ఉండడు. కానీ ఆ వాష్రూమ్ లో స్నానం చేసిన వాడు ఏం చేస్తారంటే బయట ఫుడ్ కోర్ట్ కు వచ్చేసి వదిలిపెట్టిన భోజనం ఉంటుంది కదా ఫుడ్, దాన్ని ఏరుకొని తింటూ ఉంటాడు. నాన్ వెజ్ కాకుండా కేవలం వెజ్ మాత్రమే తింటూ ఉంటాడు. ఈ చుట్టుపక్కల జనం అందరూ గమనించి వీడేంటి పిచ్చోడు అని చెప్పి అనుకుంటారు. అదే సమయంలో అక్కడికి సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి వీడిని బయటికి వెళ్ళిపోమంటూ ఉంటారు. కాకపోతే వాడు మాత్రం నేను వెళ్ళనని చెప్పి అంటాడు. ఆ తర్వాత గన్ను తీస్తాడు. కట్ చేస్తే స్క్రీన్ బ్లాక్ అయిపోతుంది. గన్ను పేరనే శబ్దం వస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ఏరియాలో ఒక గన్ షాప్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి రీసెంట్ గా మీ దగ్గర ఉన్న గన్ పర్చేజ్ చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ కి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది, ఇలా మాల్లో ఒక దారుణం జరిగిందని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ
వెతుక్కుంటూ వెళ్లి చూస్తే చాలా మంది చనిపోయి ఉంటారు. ఆ తర్వాత హీరోకి తెలుస్తుంది అనమాట ఆ కిల్లర్ గాడు ఇక్కడికి వచ్చేసి ఈ సినిమా స్టార్టింగ్ లో అందరిని ఎలాగైతే కాల్ చంపాడో అలాగే చంపాడని చెప్పేసి. ఆ తర్వాత అందరూ వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తే ఆ కిల్లర్ గాడు ఇలాగ ట్రయల్ రూమ్ లోకి రావటం, బట్టలు వేసుకుని బయటికి రావటం, కాకపోతే వాడి బట్టలు మాత్రం డస్ట్బిన్ లో పడేశాడనమాట. ఆ తర్వాత బయటకు వచ్చేసి ఫుడ్ కోర్ట్ లో ఓన్లీ వెజ్ మాత్రం తింటున్నప్పుడు తన దగ్గరికి సెక్యూరిటీ రావటం, సో వాళ్ళకి మనోడికి గొడవ అయిపోయి అందరినీ గన్ తీసుకొని కాల్చడం ఇదంతా చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళకి అర్థమై ఇంకో విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి గ్రెనేడ్ బాంబ్ వేసి వాళ్ళందరినీ చంపేశాడు. సో ఓవరాల్ గా అందరిని చంపేసి వాడు అక్కడ నుంచి పారిపోయాడు. అందులోని హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే ఖచ్చితంగా వీడు అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన బంటల్లో వీడి DNA దొరుకుతుంది, కాబట్టి వాడిని మనం పట్టుకోవాలంటే ఖచ్చితంగా వాడు వదిలేసి వెళ్ళిపోయిన వాడి బట్టలు మనం తీసుకొచ్చుకుంటే ఆ DNA ఖచ్చితంగా మనం మ్యాచ్ చేయొచ్చు అని చెప్పేసి చెత్తకొండి కోసం వెళ్తారనమాట. అందులోని హీరోయిన్ ఇంకో అద్భుతమైన పాయింట్ నోటీస్ చేస్తుంది. వాడు కేవలం వెజ్ మాత్రమే తింటాడు. కానీ వీళ్ళందరూ కలిసి ఆ చెత్త డబ్బా దగ్గరికి వెళ్ళి చూస్తే వాడేంటంటే ఆ బట్టలు అందులో పడేసిన వెంటనే ఆ చెత్త డబ్బాని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేశారనమాట. అంటే చెత్త లారీలో పడేశారు. ఆ లారీ తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో పడేసింది. సో అది సంగతి. దాంతో వీళ్ళందరూ కలిసి వెళ్లి ఆడి బట్టల కోసం డంపింగ్ యార్డ్ మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ పై అధికారినేమో వాళ్ళ పై అధికారులు చంపేస్తూ ఉంటారు. ఎంతసేపు అయ్యా నువ్వు, మాపై ప్రెషర్ పెరిగిపోతుంది, అర్జెంట్ గా కిల్లర్ గాని పట్టుకో అని చెప్పేసి. దాంతో ఆయనేమో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ బట్టలను తీసుకుని డైరెక్ట్ గా ఆఫీస్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళకి ఆ బట్టలు ఇస్తుంది. ఎందుకంటే ఏదో ఒక DNA దొరుకుతుంది, లేకపోతే వాడికి సంబంధించిన చిన్న స్కిన్ అవ్వచ్చు, అది కూడా కాకపోతే వాడి హెయిర్ శాంపిల్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి దొరుకుతుందని చెప్పేసి ఫోరెన్సిక్ వాళ్ళకి ఇచ్చేసి మొత్తం చెక్ చేయమని చెప్పి అంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఆ తర్వాత ఆయన పై అధికారులు ఏం చేస్తారంటే ఈ సీరియల్ కిల్లర్ గాడు షాపింగ్ మాల్ లో చేసిన రచ్చ ఉంది కదా, ఆ ఫుటేజ్ ని డైరెక్ట్ గా న్యూస్ ఛానల్ లో టెలికాస్ట్ చేసి ఈ కిల్లర్ గాడిని మీరు గుర్తుపడితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి డైరెక్ట్ గా టీవీలో ప్లే చేస్తారనమాట. దాంతో చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే ఈయన చూడటానికి మా ఆయనలో ఉన్నాడని చెప్పేసి రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు. దాంతో అందరికి చిరాకు వస్తుంది అనమాట, వీళ్ళంటారు బాబు ఇలా చేస్తున్నారని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ముగ్గురు పెయింట్ వేసే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసింది కదా, అందులో ఒకటి బ్యాంక్ అకౌంట్ చూస్తే ఒకే రోజు మనోడికి 3 చోట్ల పెయింట్ వేసినట్టు శాలరీ డిపాజిట్ అవుతుంది. అదేంటి వీడు ఒకే రోజు 3 చోట్ల పెయింట్ చేశాడని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఇదిలా ఉంటే సడన్ గా ఇప్పుడు టీవీలో ప్లే చేశారు కదా ఫుటేజ్, ఆ ఫుటేజ్ చూసి ఎవడో ఒకటి యాంకర్ కు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి యాంకర్ తో ఏమంటాడంటే మనుషులు చంపడంలో తప్పే ఉంది, అది ప్రపంచానికి చేసి సేవ కదా అని చెప్పేసి అంటాడు. దాంతో యాంకర్ షాక్ అవుతాడు. అదేంటంటే ఎలా మాట్లాడతారు, మనుషులు చంపడం తప్పు కదా అని చెప్పేసి అంటంతో ఎందుకు తప్పు అవుతుంది, దీంట్లో పెద్ద తప్పేం కనిపించట్లేదు మాకని చెప్పేసి వాళ్ళు అంటారు. అందులోనూ నిన్ను కూడా చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తారు. దాంతో యాంకర్ ఏమంటాడంటే స్టూడియోలోకి వచ్చి నన్ను చంపడం అంత ఈజీ పని కాదు కదా అని చెప్పేసి అంటాడు. కానీ వాళ్ళు ఏమంటారంటే నిన్ను చంపడం కాదు బాబు, కాలేజీలో చదువుకుంటున్న నీ కూతురు చంపడం చాలా ఈజీ కదా మాకని చెప్పి అంటంతో అప్పుడు యాంకర్ స్టన్ అయిపోతాడు. అందులోనూ ఫోన్ చేసిన వాడు ఏమంటాడంటే మేము ఇన్విజిబుల్ ఆర్మీ రా బాబు, మేము గవర్నమెంట్ మీద కోపంతో ఈ పని చేస్తున్నాం మేము, కాబట్టి నువ్వు మా జోలు రావద్దని చెప్పేసి అనడంతో వీళ్ళందరూ స్టన్ అయిపోతారు. వెంటనే హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే ఆ ఫోన్ ని ట్రేస్ చేయమని చెప్పి అంటాడు. దాంతో వీళ్ళందరూ ట్రేస్ చేసిన లొకేషన్ ని ఫాలో అవ్వకుంటూ వెళ్తారనమాట. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే వాడు సీరియల్ కిల్లర్ గాడు ఒక్కడే కదండి, ఇప్పుడు ఫోన్ చేసినాడేమో ఇన్విజిబుల్ ఆర్మీ అని చెప్పి అంటున్నాడు, అసలు అక్కడ ఆర్మీ ఏముంటుందని చెప్పేసి అంటంతో ఏమోనమ్మా పై నుంచి ప్రెషర్ ఉంది, మనకి ఉన్న ఒక్క లీడ్ ఇదే, దీన్ని పట్టుకుని మనం పోదాం అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి అంటే కట్ చేస్తే ఒక కార్ వచ్చేసి ఒక సూపర్ మార్కెట్ దగ్గర అవుతుంది అనమాట. ఆ కార్ లోంచి చాలా మంది దిగేసి సూపర్ మార్కెట్ లోకి వెళ్తారు. బేసికల్ గా వీళ్ళే ఇందాక మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది. అదే సమయంలో మన కథలో హీరోయిన్ కూడా ఈ సూపర్ మార్కెట్ లోకి ఎంట్రీ చేస్తుంది అనమాట. కాకపోతే సూపర్ మార్కెట్ లో కొంతమంది జనం ఉండటం వల్ల వాళ్ళని మెల్లగా బయటికి పంపించేస్తూ ఉంటుంది. ఈ సూపర్ మార్కెట్ లో కొంతమంది తీవ్రవాదులు ఉన్నారు అని చెప్పేసి. దాంతో అందరూ మెల్లగా వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఒక చెవిటి ముసలాయన ఉంటాడనమాట, ఆయనకి చెప్తున్నప్పుడు వీళ్ళు అలర్ట్ అయిపోతారు. దాంతో అక్కడ పెద్ద కాల్పులు జరుగుతూ ఉంటాయి, అందరిని ఆల్మోస్ట్ చంపేస్తారనమాట. కానీ లాస్ట్ ఒక అతను మిగిలిన తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు అతను నిజం చెప్తాడు, సార్ మేము తీవ్రవాదులం కాదండి, ఏదో ప్రాంక్ కాల్ చేసామని చెప్పేసి అంటంతో అప్పుడు వీళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారని చెప్పేసి. దాంతో వీళ్ళందరినీ వీళ్ళ పై అధికారులు పచ్చి బూతులు తిడతారు. అందులోను వాళ్ళు ఏమంటారంటే అసలు FBI నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ అయిన హీరోయిన్ ని పెట్టుకొని నువ్వు ఈ కేసు డీల్ చేస్తున్నావు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ పై అధికారిని కూడా తిడతారు. ఆ తర్వాత వీళ్ళని ఈ కేసు వదిలేయమని చెప్పేసి ఆర్డర్స్ కూడా ఇస్తారు. దాంతో చేసేదేం లేక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ మాత్రం ఇంట్లో ఎంతగానో బాధపడుతూ ఉంటుంది, ఎందుకంటే ఆ కిల్లర్ గాని పట్టుకోలేకపోయామని చెప్పేసి. దాంతో బాత్రూమ్ లో పడుకొని ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా తనకి సీలింగ్ పెయింట్ మొత్తం ఊడిపోయి ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత తనకి సడన్ గా ఒకడు గుర్తొస్తాడు. వాడెవడో కాదు, ఒకే రోజు 3 ఇళ్లకి పెయింట్లు వేసి పేమెంట్ బ్యాంక్ లో రిసీవ్ చేసుకున్న వాడు ఒకడు కదా పెయింటర్, వాడు గుర్తొస్తాడనమాట. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వాడి ఇంటికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత
తర్వాత డైరెక్ట్ గా అడిగేస్తుంది, నీకు ఒకే రోజు 3 ఇళ్లలో పెయింట్ చేసేంత టైం ఎక్కడుంది, అయినా సరే వాళ్ళు మాత్రం నీకెందుకు 3 ఇళ్ల పేమెంట్ ఒకేసారి వేశారని చెప్పడంతో అతని భార్య ఇంట్లోంచి బయటకు వచ్చి ఇలా జరిగిద్దని నాకు అప్పుడే తెలుసు, కాబట్టి ఇప్పుడైనా నిజం ఒప్పుకో అని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే అని చెప్పేసి అంటాడు. మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన పై అధికారిని తీసుకుని అటుకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనోడు కూడా జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. మనోడు ఏమంటాడంటే బేసికల్ గా నేను ఒక చోట పెయింట్ వేస్తే నాకు డబ్బులు వస్తాయండి, అలా కాకుండా జైలు నుంచి అప్పుడే బయటకు వచ్చిన వాళ్ళు లేకపోతే వేరే దేశం నుంచి ఇక్కడికి ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళని కొంచెం మచ్చిక చేసుకొని వాళ్ళకి నేను పనిపిస్తే చాలా తక్కువ రేటుకి పని చేస్తారు. ఇంకొంతమంది అయితే అది కూడా దేశం దాటి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే ఫుడ్ పెడితే చాలా వాళ్ళకి నేను ఫుడ్ ఇస్తూ ఉంటాను. సో అలాంటి వాళ్ళకి చాలా మందికి పనిచ్చాను నేను. సో వాళ్ళలో ఎవరో ఒకళ్ళు అయి ఉంటారండి, కాబట్టి 2 సంవత్సరాల క్రితం నేను ఎవరికి పనిచ్చాను నాకేం తెలుసు అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే సరే నువ్వు చాలా మందికి పనిచ్చానంటున్నావు కాబట్టి వెజిటేరియన్ మాత్రమే తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అందులో అని చెప్పి అంటంతో వెజిటేరియన్ అంటే ఒకడు ఉన్నాడండి, వాడు కేవలం వెజిటేరియన్ మాత్రమే తింటాడు, అందులోనే ఎందుకు తినవరా అని చెప్పేసి అంటే ఇంతకు ముందు మాంసం కట్ చేసి ఒక పెద్ద కంపెనీలో పనిచేశానని చెప్పి అన్నాడని చెప్పి అంటంతో హీరోయిన్కి అర్థమైపోతుంది ఖచ్చితంగా వాడే కిల్లర్ గాడే ఉంటాడని చెప్పేసి. సరే నువ్వు వాడిని చూసావు కాబట్టి వాడు నీకు బాగా గుర్తున్నాడని చెప్పేసి అంటంతో గుర్తున్నాడండి, వాడు ఎప్పుడు చూసినా క్యాప్ పెట్టుకొని ఉంటాడు, అందులోను వాడు వెజిటేరియన్ మాత్రమే తింటాడు నాకు బాగా గుర్తని చెప్పి అంటంతో సరే వాడు ఎలా ఉంటాడో చెప్పని చెప్పేసి ఇతను చెప్పిన ఆధారాలతో హీరోయిన్ స్కెచ్ వేపిస్తుంది అనమాట. ఆ తర్వాత ఆ స్కెచ్ తీసుకొని ప్రతి ఒక్క మాంసాన్ని కట్ చేసి ఆ తర్వాత ప్యాక్ చేసే ఫ్యాక్టరీకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆవిడ గుర్తుపడుతుంది, ఇతను డీన్ అని చెప్పేసి అంటుంది. అందులోను మనోడు గురించి ఒక అద్భుతమైన విషయం చెప్తుంది. అదేంటంటే మనోడు ఎవరితో మాట్లాడంట సైలెంట్ గా ఉంటాడంట, కాకపోతే వాళ్ళ ఫ్యాక్టరీలో ఎప్పుడు ఒక అతను మాత్రం మనోడిని ఆటపట్టిస్తూ ఉంటాడు. కానీ ఒక రోజు మాత్రం అనుకోకుండా మాంసాన్ని కట్ చేసే మిషన్ లో పడి అనుకోకుండా చనిపోయాడు. కానీ తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే తెలిసింది ఏంటంటే ఈ డీన్ గాడి నెట్టేశాడని చెప్పేసి. దాంతో మనోడికి జైలు శిక్ష పడిందని 2 సంవత్సరాల తర్వాత జైలు నుంచి పరోల్ మీద బయటకు వచ్చాడని చెప్పేసి తెలియటంతో హీరోయిన్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ పరిధిలో మనోడి మీద నమోదైన కేసు మొత్తం డీటెయిల్స్ చూసుకొని అందులో మనోడి అడ్రస్ పట్టేసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ను తన పై అధికారితో కలిసి ఆ డీన్ అంటే ఆ కిల్లర్ గారి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది అనమాట. అందులోనది వాడిల్లు కాదు, వాడి అమ్మగారి ఇల్లు. ఇంకా ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు ఏంటంటే మిలిటరీలో పనిచేసేవాడు అనమాట. ఆయనకి 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే పాపం మన ఫ్రెండ్ కొడుకు లోపల ఉన్నాడు జైలు అని చెప్పేసి వాళ్ళు సంతకాలు పెట్టి మనోడిని బయటకు తీసుకొచ్చారు. అది సంగతి. ఇదే సమయంలో వాళ్ళిద్దరు ఏంటంటే ఆ ఇంటికి రీచ్ అయిపోతారనమాట. కాకపోతే హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది, ఏమండి వీడు దూరం నుంచే 20 మందిని 30 మందిని చంపేస్తున్నాడు, మనం ఇక్కడికి వచ్చామన్న సంగతి తెలిస్తే మనల్ని కూడా దూరం నుంచి కాల్ చేస్తాడు, కాబట్టి ఫోర్స్ ని పిలుద్దామా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే చూడమ్మా మనల్ని అఫీషియల్ గా ఈ కేసు నుంచి తొలగించారు కాబట్టి మనం పిలిస్తే రారమ్మా, కానీ మనం కిల్లర్ ని పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకంటూ ఒక గౌరవం వస్తుంది, మన దేశ ప్రజల్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము, కాబట్టి మనిద్దరం వెళ్ళాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళ కారు వెనకాల ఇంకో కారు వచ్చి ఆగుతుంది. ఆ కారు ఎవరిదో కాదు, ఆ కిల్లర్ గాడి అమ్మది. దాంతో హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే మీ అబ్బాయి గురించి వచ్చాము కొంచెం ఉంటే చెప్తారని చెప్పేసి అంటంతో ఆవిడ ఏమంటుందంటే మా అబ్బాయి లేదు గిబ్బాయి లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే చూడమ్మా మీ అబ్బాయి చాలా మందిని చంపాడమ్మా, దానివల్ల ఎంతమంది ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా అని చెప్పినా సరే ఆవిడ మాత్రం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే మీ అబ్బాయిని అరెస్ట్ చేయడానికో లేకపోతే మీ అబ్బాయిని ఏదో ఒకటి చేయడానికో రాలేదమ్మా, మీ అబ్బాయికి మానసిక స్థితి సరిగా లేదు, దాన్ని మేము నయం చేయడానికి వచ్చాము, ఎందుకంటే మీ అబ్బాయి వల్ల ఇంకొకరు చనిపోకూడదు కదా అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా అర్థం చేసుకొని వీళ్ళిద్దరిని ఇంట్లో తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది. బేసికల్ గా కిల్లర్ గాడు ఏంటంటే చిన్నప్పుడు చాలా మంచోడంట, అందులోను ఎవరితో మాట్లాడేవాడు కాదంట, మరీ ముఖ్యంగా వాళ్ళ నాన్నగారి లాగా మిలిటరీకి వెళ్ళాలని చెప్పేసి ఇంటి వెనకాల కంటిన్యూస్ గా గన్నుతో ప్రాక్టీస్ చేసేవాడంట. ఇదిలో ఉంటే ఒక రోజు ఏంటంటే వాళ్ళ నాన్నగారు టార్గెట్ ఫిక్స్ చేసి దాన్ని కాల్చమని చెప్పి అన్నాడంట. మనోడు కూడా కాల్చాడంట, ఆయన కూడా కాల్చాడంట. కానీ ఒక రోజు కిల్లర్ వాళ్ళ నాన్న ఏంటంటే అడవిలో జంతువులను వేటాడుతున్నప్పుడు అనుకోకుండా కిల్లర్ కూడా ఆ జంతువుల మధ్యలోకి వెళ్ళటం వల్ల ఆ బుల్లెట్ కాస్త మనోడు తగిలిందనమాట. సో అప్పటి నుంచి ఏంటంటే తాను బతుకుతాడలేదు అనుకున్నారు, కానీ హాస్పిటల్ తీసుకెళ్లటం వల్ల తను ఎలాగోలా బతికి బయటపడ్డాడని. కాకపోతే అప్పటి నుంచి తానేంటంటే తాను కూడా మృగాలను చూడటం, ఆ బైనాగ్లోంచి వాటిని వేటాడటం, వాటిని వేటాడిన తర్వాత ఆనందాన్ని పొందటం, ఇవన్నీ జరిగిందని చెప్పేసి వాళ్ళ అమ్మ ఏంటంటే కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఇప్పుడు ఈ కిల్లర్ గాడు ఎక్కడున్నాడని చెప్పేసి కొంచెం బయటికి చూస్తే బయట 2 కప్పులు ఉంటాయి, కాఫీ కప్పులు, అందులోను కిల్లర్ గాడి బట్టలేమో బయట ఆరేసి ఉంటాయి. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ డౌట్ వచ్చేస్తుంది. పక్కనే ఒక ఇల్లు ఉంటుంది అనమాట కొంచెం దూరంలో, అక్కడ కిల్లర్ గాడు ఉన్నాడేమో అని చెప్పేసి హీరోయిన్ డౌట్ వచ్చేసి వాళ్ళ పై అధికారిని కొంచెం అలర్ట్ చేసే గ్యాప్ లో ఆ కిల్లర్ గాడు పై అధికారిని కాల్చి చెంపవతల పడేస్తాడు. దాంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. కాకపోతే ఆ కిల్లర్ గాడు అమ్మే ఉంటుందంటే నువ్వు కదలమాకు, కదిలితే కాల్ చేస్తాడని చెప్పడంతో హీరోయిన్ కూడా స్టడీగా
ఉంటుంది. ఆ తర్వాత కిల్లర్ వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళి ఆపోజిట్ ఇంట్లో ఉన్న తన కొడుకును రమ్మని చెప్పి అంటుంది. వాడేమో రాడు. అప్పుడు ఈ పెద్ద ఆవిడ ఏమంటుందంటే వాళ్ళు వచ్చింది నేను చంపడానికి కాదు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి కాదు, నీ గురించి ఆలోచించి నీకున్న రోగాన్ని నయం చేయడానికి వచ్చారని చెప్పేసి అంటంతో అయినా సరే రాడనమాట. నువ్వు ఇంకా మారవరా అని చెప్పేసి ఆవిడ చేతిలో ఒక గన్ ఉంటుంది అనమాట. అది తీసుకొని తనను తాను కాల్చుకొని చంపేసుకుంటుంది. అక్కడే కింద పడిపోతుంది. ఇది చూసిన తర్వాత ఆ కిల్లర్ గాడు మెల్లగా బయటకు వస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. కానీ హీరోయిన్ మాత్రం వణికిపోతూ ఉంటుంది. అదే సమయంలో కిల్లర్ గాడు ఏమో చక్కగా సోఫాలో కూర్చొని హీరోయిన్ తో మాట్లాడుతుంటాడు అనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే చూడు నీ సమస్యని పరిష్కరించడానికి వచ్చామే తప్ప నిన్ను ఏదో ఒకటి చేయడానికి రాలేదని చెప్పేసి అనడంతో ఆ కిల్లర్ గాడు కూడా మెల్లగా నమ్ముతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట పోలీస్ సైరన్ వినపడుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనోడు గన్ను తీసుకొని ఈ హీరోయిన్ వాళ్ళ పై అధికారిని కాల్చాడు కదా, ఆ సౌండ్ విని పోలీసులు బయలుదేరి వచ్చారు. కానీ వీడేమనుకుంటున్నాడు హీరోయిన్ పోలీసులను పిలిచిందని చెప్పేసి తనను తీసుకుని బేస్మెంట్ లోకి లాక్కెళ్తాడు. మరోవైపు పోలీసులు ఏం చేస్తారంటే ఆ గన్ను కాల్చినోడు ఎక్కడున్నాడని చెప్పేసి ఇంటి చుట్టూ వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో ఈ కిల్లర్ గాడేమో ఒక పోలీస్ ఆఫీసర్ ని కాల్ చేస్తాడు. ఆ తర్వాత వాడు మళ్ళీ లోపలికి పారిపోతాడు. కానీ ఇంటి చుట్టూ చాలా బాంబులు సెట్ చేశాడు అనమాట. ఆ బటన్ ప్రెస్ చేయడం వల్ల బయట ఉన్న పోలీసులు బాంబు పేలి చనిపోతారు. అది కూడా కొంతమంది, అందరు కాదు. కానీ ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏముంటుందంటే వాడితో దయచేసి నా మాట విని బయటికి రా, నీకు శిక్ష వేయరు, నీకు ట్రీట్మెంట్ ఇస్తారు, నిన్ను జైలుకి తీసుకెళ్లరు, హాస్పిటల్ తీసుకెళ్తారని చెప్పినా సరే వాడు మాత్రం మాట వినడు. దాంతో హీరోయిన్ కి కోపం వచ్చేసి వాడి మెడ కొరికేస్తుంది. అలా కొరకటం వల్ల ఆ కిల్లర్ గాడికి బ్లడ్ బాగా లాస్ అయిపోతూ ఉంటుంది. అయినా సరే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కాళ్ళు చేతులు కట్టేశాడు కదా, వాటిని ఎలాగోలా కట్ చేసుకొని తను బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత డిటెక్టివ్ వస్తాడనమాట. తనకు చెప్తుంది వాడు కావాలని అందరిని చంపట్లేదు, వాడు ఒక పేషెంట్ కాబట్టి వాడిని జాగ్రత్తగా ట్రీట్ చేయండి అని చెప్పేసి అంటుంది. మరోవైపు పోలీసులు కూడా అందరు కలిసి ఆ కిల్లర్ గాని వెతుక్కుంటూ వెళ్తారు. వెళ్లి చూస్తే వాడు ఒక చోట కనిపిస్తాడు. కానీ వాడేంటంటే పోలీసులను కలుద్దాం అని చెప్పేసి గన్ను గురి పెడితే అందరూ కలిసి ఆ కిల్లర్ గాని అక్కడే అతి దారుణంగా చంపేస్తారు. ఇదంతా తెలిసిన తర్వాత హీరోయిన్ కూడా బాధపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు FBI డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే హీరోయిన్ కూర్చోబెట్టి క్లాస్ బిగుతూ ఉంటారనమాట. నిన్ను ఆ తర్వాత నీ పై అధికారిని ఈ కేసు నుంచి తీసేసాం కదా, ఎందుకు మీరు దీన్ని డీల్ చేస్తున్నారు, అందులోను ఇప్పుడు నీకు నేను నీ ఉద్యోగం తిరిగి ఇచ్చేస్తాను, కానీ నువ్వు బయట ఏం చెప్పాలంటే ఆ కిల్లర్ ని పట్టుకుంటూ మేమేం చెప్పాలని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు కూడా బయటికి వెళ్ళి మీడియా వాళ్ళ ముందు బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఆ కిల్లర్ గాని ఎంతో కష్టపడి పట్టుకున్నామని చెప్పేసి. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. సర్లే ఉద్యోగం వచ్చింది, మన పని మనం చేసుకోవచ్చు అని చెప్పేసి తను అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.